హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఫిజిక్స్ వాళ్ళ తెలుగు ఛానల్. నేను మీ సంధ్య, బాటనీ మెంటర్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం చేయబోయే టాపిక్ వచ్చి నీట్ 2024కి కొత్తగా యాడ్ చేసిన సిలబస్ అన్నమాట. అదే మాల్వేసి, పోయేసి, ఆస్ట్రేసి ఫ్యామిలీస్ని యాడ్ చేశారు కదా, ఆ ఫ్యామిలీస్ గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. దిస్ విల్ బి అవర్ లాస్ట్ టాపిక్ ఇన్ అభియాన్ బ్యాచ్. క్లాస్ 11th మొత్తంలో ఇది ఒక్కటి మిగిలిపోయింది, ఇది అయిపోతుంది అనమాట. సో ఇది నీట్ 2024 ఎన్సీఆర్టీ న్యూ సిలబస్ అనమాట. సో ఇప్పుడు చూద్దాం మనం దీని గురించి. సో ఈ 3 ఫ్యామిలీస్ అనేది ఇవాళ టార్గెట్ అనమాట, మాల్వేసి, పోయేసి అండ్ ఆస్ట్రేసి. సో ఫస్ట్ మనం మాల్వేసిని కనుక తీసుకుంటే ఇక్కడ ఫ్లోరల్ డయాగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు ఆల్రెడీ మనం ఫ్లోరల్ డయాగ్రామ్ ఇంకా ఫ్లోరల్ ఫార్ములా ఎలా రాయాలి అని ఫ్యామిలీస్లో ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మనకి కొత్తగా మాల్వేసి ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేశారు కదా. సో ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే మీరు ఇంట్లో ఉన్న బెండకాయ లేడీ ఫింగర్ని గుర్తుకు పెట్టుకోండి. లేడీ ఫింగర్ అండ్ దెన్ కాటన్. ఎవరైతే విలేజ్లో అలా ఉంటారో లేదా ఫామ్ దగ్గర ఉంటే కాటన్ కూడా తీసి చూసుకోవచ్చు. ఇక బెండకాయ రోజు చూస్తూ ఉంటారు కదా, సో అవి రెండు గుర్తుకు పెట్టుకోండి మాల్వేసి ఫ్యామిలీకి. సో ఇక్కడ తీసుకుంటే ఫ్రూట్ అండ్ ఫ్లవర్ వచ్చి మీరు ముట్టుకోవచ్చు. బెండకాయని ఎప్పుడన్నా మీరు కట్ చేశారనుకోండి జిగటగా ఉంటుంది. సో ఆ బెండకాయ అనేది ఫ్రూటే కదా, సో అది మ్యూసిలేజినస్ అన్నమాట. అంటే అది ఎలా ఉంటుంది, స్టిక్కీగా ఉంటుంది, అందుకు మ్యూసిలేజినస్. ఇక బెండకాయని ఒకసారి ఇలా టచ్ చేసి చూడండి, ఇంట్లో ఉంటాయి కదా, తీసుకొని ఇలా టచ్ చేస్తే స్మాల్ హెయిర్స్ అంటే చిన్న హెయిర్స్ లాగా కనిపిస్తాయి. సో స్టార్ షేప్డ్ హెయిర్స్ అనమాట, అందుకు దాన్ని మనం స్టెల్లేట్ కండిషన్ అని చెప్తాం. ఆ తర్వాత క్యాలిక్స్ అనేది పర్సిస్టెంట్గా ఉంటుంది. అంటే బెండకాయని అంటే ఫ్రెష్గా ఫామ్ నుంచి తీసుకొని వచ్చి చూడండి, అప్పుడు ఎలా ఉంటుంది, కింద కేలిక్స్ మనకి ఇంకా కనిపిస్తూ ఉంటుంది ఫ్రూట్ ఫామ్ అయిన తర్వాత కూడా. దాన్నే పర్సిస్టెంట్ క్యాలిక్స్ అని చెప్తారనమాట. ఇక ఇన్ఫ్లోరసెన్స్ విషయానికి వస్తే మనకు తెలుసు 2 టైప్స్ ఉన్నాయి, రెసిమోస్ అండ్ సైమోస్. సో ఈ మాల్వేసీలో ఇట్ విల్ బి సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్. ఫ్రూట్ వచ్చి ఇట్ విల్ బి లాక్యులిసైడల్ క్యాప్స్యూల్ అనమాట. ఇక సీడ్ ఈజ్ నాన్ ఎండోస్పర్మిక్, ఎండోస్పర్మ్ అనేది ఉండదు, సో నాన్ ఎండోస్పర్మిక్. ఇక ఫ్లోరల్ డయాగ్రామ్కి కనుక వస్తే మనం ఇక్కడ చూడొచ్చు, దీన్ని తీసుకుంటే దీన్ని మనం ఏం చెప్తామంటే వి విల్ కాల్ దిస్ యాజ్ ఎపికాలిక్స్. మనం ఇంతకుముందు ఫ్యామిలీస్లో కేలిక్స్, కొరల్లా అండ్ రిషిమ్ గైనీషియం ఇవి చూసాం, కానీ ఇక్కడ తీసుకుంటే ఎక్స్ట్రా ఏముంటుందంటే ఎపికాలిక్స్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే పైన కేలిక్స్కి పైన ఇంకా ఎపి అంటే పైన కదా, ఇంకా మనకి గ్రీన్ కలర్ థింగ్స్ అనేవి కనిపిస్తాయి. బెండకాయని తీసుకొని చూడండి, మీకే తెలుస్తుంది. సో ఆ ఎపికాలిక్స్ అనేవి ఎంత ఉంటుంది అంటే ఇక్కడ ఇచ్చాం కదా, ఎపి 3 to 7 అనేది ఉంటుంది. సో 3 అంటే కాటన్, లేడీ ఫింగర్ అలా తీసుకుంటాం కదా, ఇట్ విల్ వేరీస్ అనమాట. సో 3 నుంచి 7 దాకా ఈ ఎపికాలిక్స్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత కేలిక్స్ని తీసుకుంటే ఇట్ విల్ బి 5 ఇన్ నంబర్. సో దట్స్ వై వీ హ్యావ్ గివెన్ K5. ఎలా ఉన్నాయి ఇవి, యునైటెడ్ ఉన్నాయన్నమాట, కలిసి ఉన్నాయి. సో యునైటెడ్ కాబట్టి మనం ఇక్కడ బ్రాకెట్ అనేది వేయడం జరిగింది. ఆ తర్వాత కొరల్లా, కలర్ఫుల్ కొరల్లా ఉంటుంది కదా, పెటల్స్. ఆ పెటల్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అంటే 5, 1 2 3 4 5. అండ్ దట్ టు వాట్ టైప్ ఆఫ్ ఈస్టివేషన్, ఇట్ ఈస్ ట్విస్టెడ్ ఈస్టివేషన్ అనమాట. ఈ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో నేను ఈస్టివేషన్ గురించి క్లియర్గా చెప్పాను, అక్కడ చూడొచ్చు. సో ట్విస్టెడ్ ఈస్టివేషన్ కొరల్లా 5, అది ఎలా ఉన్నాయి, యునైటెడ్గా ఉన్నాయి అనమాట. ఈ కొరల్లా అయితే యునైటెడ్ లేవు, కేలిక్స్ యునైటెడ్ ఉన్నాయి, అందుకే మనం C5 పెట్టాము, బ్రాకెట్ అనేది ఇవ్వలేదు. ఇక ఎండ్రేషియం అంటే స్టేమెన్స్, ఈ ఎల్లో కలర్ థింగ్స్ అన్నీ స్టేమెన్స్ అనమాట. ఆ స్టేమెన్స్ ఎన్ని ఉన్నాయంటే చాలా నంబర్స్ అనేది ఉంటుంది. సో అందుకే మనం ఇన్ఫినిట్ అని ఇచ్చాము. సో దట్ టు అవి ఎలా ఉన్నాయి, జాయిన్ అయి ఉన్నాయి, కలిసి ఉన్నాయి. సో అందు గురించి మనం బ్రాకెట్ అనేది ఇచ్చాం. ఇక్కడ అన్నీ ఒకటే రకంగా కలిసి ఉన్నాయి ఒకే దాంట్లో, కాబట్టి ఆ కండిషన్ ఏమంటాం, మోనోడెల్ఫస్ కండిషన్. అదే ఫ్యాబేసి ఫ్యామిలీని తీసుకుంటే డైడెల్ఫస్ కండిషన్ అనేది చూసాం కదా, ఇక్కడ మోనోడెల్ఫస్ కండిషన్ అనేది చూస్తాము. ఆ తర్వాత మనకి లోపల ఓవరీ, దట్ ఈస్ గైనీషియంని కనుక తీసుకుంటే అది కూడా 5 నుంచి ఇన్ఫినిట్ వరకు ఉంటుంది అన్నమాట. అందుకే మనం ఇచ్చాము దట్ టు అది యునైటెడ్గా ఉంటుంది, కలిసి
మాల్వేసి ఉంటుంది కాబట్టి బ్రాకెట్ అనేది స్పెసిఫై చేశాము. ఇక ఓవరీ వచ్చి సుపీరియర్ ఓవరీ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫ్లోరల్ ఫార్ములా అన్నమాట. దేనికి? మాల్వేసీకి. దీంట్లో ఎక్కువగా ఏం అడుగుతారు అంటే అబౌట్ ఎపికేలిక్స్ అడుగుతారు. ఎపికేలిక్స్ అంటే కేలిక్స్కి పైన ఉండేదాన్ని ఎపికేలిక్స్ అని చెప్తాము. ఆ తర్వాత మనకి ఏ టైప్ ఆఫ్ ఈస్టివేషన్ ఎపికేలిక్స్కి అంటే ఇట్ విల్ బి వాల్వేట్ ఈస్టివేషన్. ఈ కేలిక్స్ కూడా వాల్వేట్ ఈస్టివేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ కొరల్లాకు మాత్రం ట్విస్టెడ్ ఈస్టివేషన్ అనేది ఉంటుంది అన్నమాట. వాట్ ఈస్ ఈస్టివేషన్ అదంతా నేను క్లియర్గా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మార్ఫాలజీలో. యూ కెన్ వాచ్ ఓవర్ దేర్ అన్నమాట. సో అది ఈ ఫ్లోరల్ డయాగ్రామ్ అండ్ ఫ్లోరల్ ఫార్ములా అండ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక ఈ మాల్వేసీలో ఎకనమిక్ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోవాలి. సో ఎకనమిక్ ఇంపార్టెన్స్ తీసుకుంటే అదే బెండకాయని ఫుడ్గా తింటాం కదా, ఓక్రా అంటే బెండకాయ అన్నమాట, లేడీ ఫింగర్ ఇట్ ఈస్ ఫుడ్. ఇక కాటన్ని తీసుకుంటే కాటన్ కెన్ బి యూస్డ్ యాజ్ ఎ ఫైబర్గా యూస్ చేస్తాం. ఇంకా కాటన్ నుంచి ఆయిల్ని కూడా తీస్తారు కాబట్టి ఫైబర్ అండ్ ఆయిల్. ఇక మనకి ఫర్నిచర్లో లైట్ వెయిట్ వుడ్ అనేది వస్తూ ఉంటుంది కదా. సో ఆ లైట్ వెయిట్ వుడ్, లైటెస్ట్ వుడ్ని బాల్సా వుడ్ అంటారు. అది కూడా మాల్వేసీ ఫ్యామిలీ నుంచే వస్తుంది. దట్ ఈస్ ఒఖరోమా అనమాట, టింబర్ అంటాము. ఇక ఆర్నమెంటల్, చూడటానికి అందంగా ఉండేది చైనా రోజ్. ఆ తర్వాత పర్ఫ్యూమ్స్ ఇచ్చే పవోనియా ఓడరేటా అనేది కూడా మాల్వేసీ ఫ్యామిలీకి చెందిందే అన్నమాట. సో ఈ పాయింట్స్ కనుక మాల్వేసీలో గుర్తుకు పెట్టుకుంటే మీకు చాలు. ఏమేమి గుర్తుకు పెట్టుకోవాలి? ఫ్లోరల్ డయాగ్రామ్, మెయిన్లీ ఎపికాలిక్స్ ఇస్ ఇంపార్టెంట్, దెన్ ఫ్లోరల్ ఫార్ములా, ఇక బ్రాక్ట్ ఉంటుంది. ఓకే, అండ్ దెన్ ఇది యాక్టినోమార్ఫికా జైగోమార్ఫికా కామెంట్ సెక్షన్లో రాయండి. నేను ఆల్రెడీ చెప్పాను. యాక్టినోమార్ఫిక్ అంటే ఎలా చేసినా కూడా మనకు అది డివైడ్ అవుతుంది. జైగోమార్ఫిక్ అంటే పర్సంటేజ్ సింబల్ అనేది వస్తుందన్నమాట. సో బ్రాక్ట్ ఉంటే బ్రాక్టియేట్ అండ్ దెన్ యాక్టినోమార్ఫిక్ మనం ఇక్కడ ఇలా స్పెసిఫై చేద్దాము ఉంది అని చెప్పడానికి. ఓకే, అండ్ దెన్ బైసెక్షువల్, బోత్ ఏండ్రీషియం అండ్ గైనీషియం ఉంది కాబట్టి బైసెక్షువల్. ఇక ఎపికేలిక్స్, ఏపీకే అని పెడతాం. ఎపికేలిక్స్ని 3 to 7 ఉంటుంది. కేలిక్స్ 5 యునైటెడ్ అండ్ దెన్ కొరల్లా 5 నాట్ యునైటెడ్. ఇక్కడ తీసుకుంటే మనకి కొరల్లా అండ్ ఆండ్రీషియంకి ఇలా అటాచ్ అయ్యింది. ఆ కండిషన్ని మనం ఏం చెప్తాము? వి విల్ కాల్ దిస్ యాజ్ పెటాలస్ కండిషన్. ఇది కూడా మార్ఫాలజీలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ఎపిపెటాలస్ కండిషన్. అండ్ దెన్ గైనీషియం వచ్చి 5 నుంచి ఇన్ఫినిట్ వరకు ఉంటుంది, సుపీరియర్ ఓవరీ. ఎకనమిక్ ఇంపార్టెన్స్ ఇక్కడ ఇచ్చాను. సో ఈ ఎకనమిక్ ఇంపార్టెన్స్ గుర్తుకు పెట్టుకోవాలి. నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫ్యామిలీ, దట్ ఈస్ పోయేసీ ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ గ్రామినే అని కూడా చెప్తాం కదా. సో ఈ పోయేసీనే మనం ఏం చెప్తాము? వి విల్ కాల్ ఇట్ యాజ్ గ్రామినే అనమాట. మనం తినే ఫుడ్ ఆల్మోస్ట్ ఏమేమి రాగి, బార్లీ, రైస్, బాజ్రా, మేజ్ ఇవన్నీ ఈ పోయేసీ కిందకే వస్తాయన్నమాట. సో ఇది లార్జెస్ట్ ఫ్యామిలీ, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ తినే ఫుడ్ అంతా ఈ పోయేసీలోనే వస్తుంది కాబట్టి. అండ్ ఇట్ ఈజ్ ఏ మోనోకాట్ ఫ్యామిలీ. మాల్వేసీ అండ్ ఆస్ట్రేసీ ఇట్స్ ఎ డైకాట్, పోయేసీ మాత్రం మోనోకాట్ ఫ్యామిలీ అన్నమాట. సో ఇన్ఫ్లోరసెన్స్ వస్తే ఇట్ ఈస్ స్పైక్స్ ఆఫ్ స్పైక్లెట్. మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడొచ్చు, అంటే మేజ్ది, బార్లీది, పల్లెటూరుకి అలా వెళ్ళినప్పుడు, వీలైతే నేను నెక్స్ట్ షార్ట్స్లో చూపిస్తాను. సో మనకి స్పైక్ లాగా ఉంటుందన్నమాట. అందుకే ఆ ఇన్ఫ్లోరసెన్స్ని స్పైక్స్ ఆఫ్ స్పైక్లెట్ అంటాం. ఇక ఫ్రూట్ తీసుకుంటే ఇట్ విల్ బి క్యారియోప్సిస్ ఫ్రూట్. ఆ తర్వాత సీడ్ ఇక్కడ వచ్చి ఎండోస్పర్మిక్ సీడ్ అనమాట. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎండోస్పర్మ్ అండ్ నాన్ ఎండోస్పర్మ్ మార్ఫాలజీలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ కెన్ గో వాచ్ దేర్. ఇక ఇంపార్టెన్స్ విషయానికి వస్తే అదే ఫుడ్, మనం తీసుకునే ఫుడ్ రాగి, బార్లీ, రైస్, బాజ్రా, వీట్, మేజ్, ఇంకా ఓట్స్. ఈ మధ్య కాలంలో సన్నగవ్వడానికి ఎక్కువగా ఓట్స్ తింటూ ఉంటారు కదా. ఓట్ దట్ ఈస్ ఎవీనా సటైవా, అది కూడా పోయేసీ ఫ్యామిలీ మెంబర్. ఇక
షుగర్ దట్ ఈస్ సెకారం అఫిషినేరం, అంటే షుగర్ కేన్ నుంచి వచ్చేది కూడా. ఆ తర్వాత ఫైబర్ మూంజ్ నుంచి వచ్చేది. ఇక ఆయిల్ ఫ్రమ్ లెమన్ గ్రాస్ అన్నమాట. ఆ తర్వాత మనం గణేష్ చతుర్థి రోజు గణేషునికి అర్పిస్తాం కదా దూర్వాసుర పత్రం అని చెప్పి, దట్ ఈస్ డూబ్ గ్రాస్ అన్నమాట. సైనోడాన్ ప్రే చేయడానికి దానికి యూస్ చేస్తాం. ఇక ఇక్కడ తీసుకుంటే మీకు ఇది డిఫరెంట్గా అనిపించవచ్చు ఇది చూస్తే, కానీ ఇక్కడ చూడండి ఇది ఏం లేదు, పైన ఉన్నది యాక్చువల్గా వీటిని బ్రాక్ట్ ఆర్ బ్రాక్టియోల్స్ అనేవి కొంచెం ఎక్స్పాండ్ అయ్యి ఉంటాయన్నమాట. వాట్ ఈస్ బ్రాక్ట్ ఆల్రెడీ అక్కడ చెప్పాను. సో ఆ బ్రాక్ట్ ఆర్ బ్రాక్టియోల్స్ ఎక్స్పాండ్ అయ్యి ఇలా కనిపిస్తాయి, ఈ ఎల్లో కలర్ ఉండలేదా అదే. సో వాటినే మనం పేలియా అని చెప్తామన్నమాట, ఎక్స్పాండ్ అయి ఉన్నవి. ఆ తర్వాత మనం తీసుకుంటే లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం అటాచ్ అయి ఉంటాయి కదా పీకడానికి, అవి కొంచెం కష్టం మనకు బాజ్రా అవి. సో అది ఆ పేరియంత్ని మనం లాడిక్యూల్స్ అని చెప్తామన్నమాట. సో ఈ బ్లూ కలర్ ఈస్ ద పేరియంత్ విచ్ ఈస్ నథింగ్ బట్ లాడిక్యూల్స్. ఆ తర్వాత మనకి స్కేల్స్ అనేవి ఉంటాయి. స్కేల్స్ అంటే ఇలా 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 ఉంటాయి అన్నమాట. ఆ స్కేల్స్ ఉన్న వాటిని మనం ఏం చెప్తాము అంటే గ్లూమ్స్ అని చెప్తాము. ఇక దీంట్లో ఎండ్రీషియం అదే స్టేమెన్స్ అనేవి ఇక్కడ 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 ఉంటుంది. సో 3 స్టేమెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక దిస్ ఈస్ ద గైనీషియం ఇన్ ద సెంటర్. కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఫ్లోరల్ డయాగ్రామ్, సో ఈజీ టు ఐడెంటిఫై. ఈ ఎల్లో థింగ్స్ ఏం లేదు, బ్రాక్ట్స్ ఆర్ బ్రాక్టియోల్స్. దాని పేరు మార్చారు, ఏం చెప్పారు, దాన్ని పేలియా అన్నారు. ఇక పేరియంత్ని మనం లిలియేసీలో చదువుకున్నాం కదా వాట్ ఈస్ పేరియంత్ అని చెప్పి, ఆ పేరియంత్ని లాడిక్యూల్స్ అని చెప్తాము. ఇక స్కేల్స్ ఇలా లైన్స్ ఉండేదాన్ని గ్లూమ్ అని చెప్తామన్నమాట. ఓకే, గ్లూమ్స్ అంటాం. ఫ్లోరల్ ఫార్మినాన్ కనుక తీసుకుంటే బ్రాక్ట్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ, ఆ బ్రాక్ట్స్ పేరే పేలియా అని చెప్తాం కదా. సో బ్రాక్టియేట్ కాబట్టి బిఆర్. ఇక మనం ఇలా డివైడ్ చేసినప్పుడు ఈక్వల్గా డివైడ్ అవ్వదు, ఓన్లీ ఇన్ వన్ ప్లేన్ వీ కెన్ ఏబుల్ టు డివైడ్ అనమాట. అందుకే పర్సంటేజ్ సింబల్ జైగోమార్ఫిక్. ఇక ఎండ్రీషియం ఉంది, గైనీషియం ఉంది, రెండు ఉన్నాయి కాబట్టి బైసెక్షువల్ సింబల్. పేరియంత్ లాడిక్యూల్స్ అంటాం కదా, అవి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, అందుకే P2. ఆ తర్వాత ఎండ్రీషియం ఎన్ని ఉన్నాయి అంటే స్టేమెన్స్ అనేవి 3 ఉన్నాయి, సో A3. అవి యునైటెడ్ ఉన్నాయా, లేవు, అందుకే బ్రాకెట్ వేయలేదు. ఇక గైనీషియం వస్తే దిస్ ఈస్ ద గైనీషియం, ఒకటే ఉంటుంది, దట్ టు ఓవరీ వచ్చి superior ovary అన్నమాట. సో దిస్ ఈస్ ద superior ovary, 1 or 3 డిపెండింగ్ అపాన్ ద డిఫరెంట్ క్రాప్స్ అవన్నీ తీసుకుంటే 1 నుంచి 3 వరకు ఉంటుంది. సో ద గైనీషియం superior ovary, 1 or 3 ovaries అనేవి ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద పోయేసీ ఆర్ గ్రామినే విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్యామిలీ. ఫ్లోరల్ డయాగ్రామ్, ఫ్లోరల్ ఫార్ములా అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ అండ్ దీస్ 3 అనేవి మీరు గుర్తుకు పెట్టుకుంటే చాలు. ఇక నెక్స్ట్ వచ్చి ద థర్డ్ ఫ్యామిలీ అండ్ ద ఫైనల్ ఫ్యామిలీ దట్ ఈస్ ఆస్ట్రేసీ. సో ఆస్ట్రేసీ కూడా డైకాట్ ఫ్యామిలీ. దీన్ని ఆస్ట్రేసీ అంటే ఆస్టర్ అంటే స్టార్ షేప్డ్. మీరు సన్ఫ్లవర్ని గుర్తుకు పెట్టుకోండి. సన్ఫ్లవర్ని తీసుకుంటే బయట ఎల్లోగా ఉంటాయి కదా, మధ్యలో బ్లాక్గా ఉంటుంది. ఆ బయట ఎల్లోగా ఉండే వాటిని రే ఫ్లోరెట్ అని చెప్తాము. అదే మధ్యలో బ్లాక్ది ఉంటాయి కదా, నల్లిత్తనాలు అవన్నీ వస్తాయి, సో దాన్ని మనం డిస్క్ ఫ్లోరెట్ అని చెప్తామన్నమాట. సో 2 ఫ్లోరల్ డయాగ్రామ్స్ మీరు గుర్తుకు పెట్టుకోవాలి. రే ఫ్లోరెట్ని కనుక తీసుకుంటే బ్రాక్ట్ అనేది తప్పకుండా రెండిట్లో ఉంటుంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. కానీ రే ఫ్లోరెట్లో మనం కనుక తీసుకుంటే మనం డివైడ్ చేస్తే ఓన్లీ ఇన్ వన్ ప్లేన్ వీ కెన్ ఏబుల్ టు డివైడ్, అందుకే జైగోమార్ఫిక్. అదే కనుక ఇక్కడ తీసుకుంటే మనం ఏ ప్లేన్లో అయినా డివైడ్ చేయొచ్చు, యాక్నోమార్ఫిక్ అని చెప్తాము. ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా ఓన్లీ ఎండ్రీషియం ఉంది, ఓకే సారీ ఓన్లీ గైనీషియం ఉంది, ఐఎమ్ సారీ ఓన్లీ గైనీషియం ఉంది, ఎండ్రీషియం లేదు, ఫీమేల్ పార్ట్ ఒక్కటి ఉంది. సో మేల్ పార్ట్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ విచ్ వన్, రే ఫ్లోరెట్. అందుకు మనం ఈ సింబల్ అనేది చూపించాము. ఇట్స్ నాట్ బైసెక్షువల్, మోనోసెక్షువల్. ఆ తర్వాత
కేలిక్స్ని కనుక తీసుకుంటే ఇట్ ఈస్ ప్యాపస్. వాట్ ఈస్ ప్యాపస్? హెయిరీ ఆర్ స్కేల్ లైక్ స్ట్రక్చర్స్ ఉండేదాన్ని ప్యాపస్ అంటారు. మీరు రే ఫ్లోరెట్ని ముట్టుకొని చూడండి, ఇలా ముడితే స్కేల్ లాగా లైన్స్ కనిపిస్తుంది ఎల్లో కలర్ది, చామంతి అవన్నీ తీసుకుంటే దాన్నే ప్యాపస్ అంటాం. ఇక కొరొల్లా కనుక తీసుకుంటే 1 2 3 4 5 ఉన్నాయి, దట్ టు యునైటెడ్ ఉన్నాయి, వాల్వేట్ ఎస్టివేషన్ అనమాట. సో ఇట్ ఈస్ 5. సో అందుకు మనము రే ఫ్లోరెట్లో ఏం స్పెసిఫై చేసాము? కొరొల్లాకి 5 యునైటెడ్. ఎండ్రీషియం ఉందా? మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ లేదు కాబట్టి 0. ఇక గైనీషియం విషయానికి వస్తే ఇక్కడ మనకి గైనీషియం ఈజ్ ఇన్ఫీరియర్ ఓవరీ. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, దట్ 2 యునైటెడ్. అందుకు ఇలా స్పెసిఫై చేసాం ఫ్లోరల్ ఫార్ములా. ఇక డిస్క్ ఫ్లోరెట్, అది మధ్యలో నల్ల విత్తనాలు అది ఉంటుంది కదా, ఆ డిస్క్ ఫ్లోరెట్ని కనుక తీసుకుంటే ఇక్కడ కూడా బ్రాక్ట్ ఉంటుంది, ఎలా అయినా డివైడ్ చేయొచ్చు. సో ఇది చూపించాం. బైసెక్షువల్ 2 ఉన్నాయి, ఎండ్రీషియం ఉంది, గైనీషియం ఉంది, అందుకు దీన్ని బైసెక్షువల్. ఇక కేలిక్స్ని కనుక తీసుకుంటే అదే వాల్వేట్ ఇస్టివేషనే ప్యాపస్ కండిషన్. ప్యాపస్ అంటే పి అంటే ప్యాపస్, ప్యాపస్ అంటే హెయిరీ ఆర్ స్కేల్ లైక్ స్ట్రక్చర్. సో ఇక్కడ ఇచ్చాను కదా, హెయిరీ ఆర్ స్కేల్ లైక్ స్ట్రక్చర్ క్యాలిక్స్. అండ్ కొరొల్లాని తీసుకుంటే 5 ఉన్నాయి, దట్ 2 యునైటెడ్ అనేది ఉంది. ఇక ఎండ్రీషియం ఇది ఆల్సో 5 యునైటెడ్ అనమాట. ఈ కొరొల్లా అండ్ ఆండ్రీషియం అనేది జాయిన్ అయి ఉన్నాయి, అంటే ఈ కండిషన్ని మనం ఏం చెప్తాం? ఎపిపెటాలస్ కండిషన్ అని చెప్తామన్నమాట. అండ్ దెన్ గైనీషియం వచ్చి ఇక్కడ కూడా ఇన్ఫీరియర్ ఓవరీ 2 అనేది ఉన్నాయన్నమాట. సో ఇక కేలిక్స్ వచ్చి ప్యాపస్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుకు పెట్టుకోవాలి. ఇన్ఫ్లోరసెన్స్ వచ్చి క్యాపిచులం అండ్ ఫ్రూట్ వచ్చి సిప్సెలా అనమాట. సో ఇది ఆస్ట్రేసీలో మీరు రే ఫ్లోరెట్, అదే ఎల్లో కలర్ థింగ్స్ ఉంటాయి కదా, ఇలా దాని గురించి, ఇలా ఎల్లో ఫ్లవర్ అనేది ఉంటుంది కదా, సో ఇలా, సో ఇవి రే ఫ్లోరెట్. మధ్యలో బ్లాక్ కలర్ థింగ్ ఉన్నది డిస్క్ ఫ్లోరెట్. ఇలా బ్లాక్ కలర్ థింగ్ మధ్యలో ఉంటుంది కదా, దిస్ ఈస్ ద డిస్క్ ఫ్లోరెట్. అలా గుర్తుకు పెట్టుకోండి. ఓకే, సో ఇక ఫ్లోరల్ ఫార్ములా కూడా ఇట్ విల్ వేరీస్. ఇక ఎకనామిక్ ఇంపార్టెన్స్ విషయానికి వస్తే ఆయిల్గా యూస్ చేస్తాం కదా, సన్ఫ్లవర్ ఆయిల్, అది హీలియాంథస్ యానస్. ఇంకా భృంగరాజ్ తైలం, మన హెయిర్ బాగా గ్రో అవ్వడానికి భృంగరాజ్ తైలం అనేది అప్లై చేస్తారు కదా. సో ఆ భృంగరాజ్ అనే టానిక్ కూడా మనకి ఈ ఆస్ట్రేసీ ఫ్యామిలీ నుంచి వస్తుంది. ఇంకా మెడిసిన్, మన పొట్టలో చిన్నపిల్లలకి పురుగులు ఉంటాయి, వాటిని తీసేయడానికి ఒక మెడిసిన్ ఇస్తారు కదా, శాంటోనిన్ మెడిసిన్. ఇట్ విల్ రిమూవ్స్ వర్మ్స్ అనమాట. సో ఆ మెడిసిన్ దట్ ఈస్ ఆర్టెమిసియా అనేది కూడా ఈ ఫ్యామిలీ నుంచి. ఇక లాక్ట్యుకా సెటైవా, దట్ ఈస్ గార్డెన్ లెట్యూస్. అండ్ దెన్ ఆర్నమెంటల్ ఈస్ మెరీగోల్డ్, చామంతి, సన్ఫ్లవర్, ఇవన్నీ వస్తాయన్నమాట. ఇది ఎకనామిక్ ఇంపార్టెన్స్ గురించి. సో దిస్ ఈజ్ అబౌట్ ద 3 ఫ్యామిలీస్ అనమాట. సో దీంతో మన అభియాన్ బ్యాచ్ మొత్తం సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ 3 ఫ్యామిలీస్ కొత్తగా యాడ్ చేశారు కాబట్టి నేను మీకు ఇది సపరేట్గా చెప్పాను అనమాట. సో ఆల్ ది బెస్ట్, స్టడీ వెల్. ఈ 3 ఫ్యామిలీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫ్యామిలీస్ అన్నీ గుర్తుకు పెట్టుకోండి, ఎందుకంటే 1 క్వశ్చన్ you may get it అనమాట. So friends, thank you for watching. Bye everyone. All the best.